తీసుకోండి, ఇమ్మీడియట్ గా యాక్షన్. ఇక్కడ ఉదయం వచ్చి సచివాలయంలో ఎంతమంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఒక పక్క సచివాలయం ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తే ఇన్ని గ్రీవెన్సులు కూడా రావు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మందుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం, భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మనం అనేక దీపం 2 కింద కూడా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఇలాగా బలం పిలిచింది. మరి 5 సంవత్సరాల్లో పొలం పిలిచిందనే ప్రోగ్రామే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం పని చేశారో వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వచ్చారా మీ దగ్గరకు రైతులు? అధికారులు వచ్చారా? పొలం పిలిచింది, రాలేదా? సరే పంపిస్తాము. చూడండి మీరు ఏ పంట పెడితే ఈ కాలానికి ఏ పంట పెడితే బాగుంటుంది, ఏమి రైతులకు ఈ ఎరువులు వేస్తే ఏ విధంగా పెట్టుబడి పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఎలా అయితే వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు అవేర్నెస్ చేస్తారు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు? మరి ఎవరు రైతులు ఎవరు పెట్టారన్నాం లేదా? ఎంతమందితో పెట్టావు? ఎక్కడ? మీకు ఒకరు లేరా? పెట్టారా? ఏది నువ్వు పెట్టింటే అన్న వాళ్ళని ఇస్తారు, ఇన్న వాళ్ళని ఇస్తారు, కానీ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో చెప్పు. నేను పెట్టినాను, చూపిస్తాను. ఏం పని చేసే వచ్చినా చూపిస్తాను. ఎన్ని తూరిపోయినాను, ఎన్ని తూరు జరిగింది. గవర్నమెంట్ అందరికీ గవర్నమెంటే. మా గవర్నమెంట్ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు పనిచేయమన్నారు. అందరికీ పనిచేయాల్సిందే. వాళ్ళు ఉన్నది గవర్నమెంట్ డబ్బులు మనం అందరం కడుతున్నారు జీతాలు. ఎందుకు చేయలేదు బాబు నువ్వు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టారు? పొలం పెంచిన ప్రోగ్రామ్ ఎన్ని రోజులు స్టార్ట్ అయ్యి కలెక్టర్ గారు చూడండి ఎలా ఉందో. ఇక్కడ రైతులు లేకుండా మీరు కూర్చొని పెట్టుకుంటారా? ఏ పొలంలో పెట్టావు, ఏ రైతులకు పెట్టావు? పెట్టి ఫీజు నేను సీరియస్ గా చెప్తున్నాం. మళ్ళీ రిపీట్ అయ్యేది, రిపీట్ అయితే బాగుండదు అన్న. మీరు కూడా ఇక్కడ ఉండే రైతన్నలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు పని చేయడానికే ఉన్నారు. మనం పని చేయించుకోవాల్సిందే. కాబట్టి మీరు కూడా అందరూ అవేర్నెస్ పెరగాలి. పని చేసేకే వాళ్ళు ఉన్నారు. మీకు ఇష్టం లేకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏదన్నా చెప్పుకోండి. మాకు పని జరగాలి. గ్రామ సభలు పెడితే ప్రజలు రారు సమ్మైన. గ్రామ సభలు పెడితే కనీసం తెలుస్తుంది కదా విషయం ఏముండే విషయం చెప్పాలంటే కూడా. గ్రామ సభ పెడితే 2-3 కూడా రారు. ఇది గ్రామ సభ కాదా? ఇప్పుడు కాదు స్వామి. ఇంత ఏం చెప్తారా మీరు? ఎందుకు రారు? ప్రజలు ఎందుకు రారు? ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. ప్రజలు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. చూడు రిపీట్ కాకుండా చూసుకోండి. కాబట్టి సచివాలయం ఉద్యోగస్తులతో మీరు పని చేయించుకోవాలి. మాతో కూడా మీరు పని చేయించుకోవాలి. మీ సమస్యలు ఏమన్నా పరిష్కారం ఈ లెవెల్లో కాకపోతే మా దృష్టికి తీసుకురావాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ రెవెన్యూ సెలెస్ కలెక్టర్ సైతం ఉంటేనే కాదు, అందరూ ఇంకా ఆర్డీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, సాయంకాలం వరకు ఇక్కడే ఉంటారు. 1 by 1 అందరూ కొన్ని మేము తీసుకుంటాము. మళ్ళీ మేము కూడా వేరే రెవెన్యూ సర్వీస్ అటెండ్ కావాలి. కాబట్టి సాయంకాలం వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మళ్ళీ ఏంటనేది ఆర్డీఓ గారు మా స్టేటస్ ఇస్తారు. ఎన్ని పరిష్కారం ఇచ్చారు, ఎన్ని పరిష్కరించబోతున్నాం అనేది కూడా మాకు డేటా ఇస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ముఖ్యమంత్రి వారి సందేశాన్ని చదివి వినిపిస్తారు. సైలెన్స్ గా ఉంటారు. నమస్కారము. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచి శ్రమిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తుల కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలకు తీవ్ర క్షోభం అనిపిస్తుంది. స్టార్ మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.